బాబాయ్ ఇన్నేళ్లలో అమరావతిని ఎన్ని విధాల నాశనం చేయాలో అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ తట్టుకుని నిలబడి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టారు కూటమి ప్రభుత్వానికి. ఎలా చెప్తారు? ఈ రోజు మీరు ఇక్కడ స్థానికంగా వచ్చారు, చూశారు, ఎలా ఉంది పరిస్థితి? ఫస్ట్ ఆఫ్ మాది సంతనపల్లి నియోజకవర్గం బట్లూరు గ్రామం అండి. ముందుగా ఈ 29,000 మంది రైతులకు పాదాభివందనం. వెలగపూడి రైతులు కానీ అందరూ వీళ్ళందరికీ పాదాభివందనం. మళ్ళీ చక్కగా మంచి అవకాశం వచ్చింది. ఈసారైనా ఈ ప్రాంతం వాళ్ళు మళ్ళీ గెలిపించుకోవాలి. అందరం గెలిపించుకుందాం. 2029లో కూడా గెలిస్తేనే అభివృద్ధి. ఇప్పుడు కాదు, ఈ 4 ఏళ్ళు సరిపాదు. 15 ఇయర్స్ బాబు గారు ఉంటే అభివృద్ధి. లేక అది రాక్షస ప్రభుత్వం. దట్స్ నాట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ వద్దండి అసలు. దట్ ఈజ్ నాట్ అదొద్దు. సారీ, అసలు ఆ క్వశ్చన్ వద్దండి. అది రాక్షసం నాశనం చేశాడు. ఈ 10 monthsలో మాకు ఇది ఒక ఉత్సాహం, ఒక ఊరట, మా పిల్లల మీద మాకు నమ్మకం, మా భవిష్యత్తు అంతా కనపడుతుంది. కానీ ఇదే ప్రాంతాన్ని ముంపు ప్రాంతం అని, లేకపోతే అక్కడ మొత్తం అంతా ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారని ఎన్నో విధాలుగా దీన్ని నాశనం ఏమండి. ఇదిగోండి మీరు రెడ్లు, బేసి యాదవ, అది అక్కడ కమ్మోరబ్బా, ముగ్గురు మా ఊరు కలిసి వచ్చాం. ఎవడండి వాడు చెప్పినవాడు? తిక్కలనాయలు. కమ్మోడు ఎవడండి? వాడు 6%. కమ్మోడు 6%. ఇక్కడ బలమైన నియోజకవర్గం మా తాటికొండ శ్రావణ కుమార్ది. ఏం మాట్లాడతారు మీరు? అడగటం నేను చెప్పటం అట్లా కాదు సార్. తాటికొండ శ్రావణ కుమార్ గారు నియోజకవర్గం ఇది. వారితో మనకెందుకండి? వారు అయిపోయారు. వాళ్ళు ఎనఫ్. ఇక ఆ ఎనఫ్ ముచ్చట వద్దు. ప్రజెంట్ సంతోషంగా ఉంది, బాగుంది, ముందుకెళ్దాం. అతను మూసుకొనే ఉంటాడు. మనం 29 తెరిచి ఉందాం. 34 దాకా మనం ఉంటే ఒక రూపు వచ్చింది. అది ఆగిపోయిన అన్ని పనులకు సంబంధించి మళ్ళీ పునః ప్రారంభం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. అద్భుతం, అద్భుతం. మోడీ గారు మన కాడికి మళ్ళీ రావటం మన అదృష్టం. ఆయనకు అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడు యుద్ధం టైం, మన అదృష్టం రావటం ఆయన గారు అంతే. ఇంకే చంద్రబాబు నాయుడు గారు కూడా కీలకంగా ఉండి కేంద్రం నుంచి నిధులు సాధించుకురావడం గానీ, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం గానీ, అవునండి, ఆయన పనితీరు బాబాయ్. ఈ వయసులో కూడా ఆయన అంత కష్టపడుతుంటే ముసలోడు అని పదే విమర్శించడం. నాకు 53 ఏళ్ళండి, నేను నడవలేకపోతున్నా అన్నం తిని. ఆయన 75 ఏళ్ళు పిచ్చిగా నడుస్తున్నాడు. అది సో మొత్తం మీద అయితే అమరావతి మళ్ళీ గాని పడింది అనుకోవచ్చు అంటారా? 100% సార్. బాగుంటుంది ఇక ముందు అసలు హైలైట్. ఈ రోజున పిల్లల భవిష్యత్తు కానీ, లేకపోతే ఎన్నో లక్షల మంది ఆశ కానీ, ఆనాడు అమరావతి భూములు ఇచ్చిన రైతుల పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. అన్ని వేల ఎకరాలు భూములు రైతులు ఇచ్చారు అంటే. సో ఆ 2019 నుంచి జరిగిన విధ్వంసం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వినాశనం కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ తలుచుకుంటే ఏమనిపిస్తుంది? ఈ రోజున మళ్ళీ పునః ప్రారంభం జరుగుతుంది. అమరావతి పునః ప్రారంభం జరగటం సంతోషంగా ఉందండి మాకు. కాకపోతే జగన్ చేసిన పనులకి మాకు చాలా బాధ అనిపించింది. రావడంతో ప్రజావేదిక కూల్చడం కానీ, తర్వాత ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడాను మాకు బాధాకరమే మిగిల్చింది. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు శంకుస్థాపన చేయటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లల భవిష్యత్తుకి మళ్ళీ మంచి మార్గం మాకు వచ్చిందని మేము అనుకుంటున్నామండి. గత 5 ఏళ్లలో అంటే బాధపడిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఏ పండగ లేదు, పబ్బం లేదు, అమరావతి ఉద్యమ శిబిరాలు తప్ప వేరే ఇల్లు చేస కూడా లేకుండా. మేము గుళ్ళకు వెళ్తున్నా ఆపేశారు. కనీసం గుళ్ళకు కూడా వెళ్ళనివ్వలేదు. అరాచకాలు చేశారండి. మేము అన్ని రోజులు కూడా ధర్నాలు చేసినా కూడా మా మొహాలు చూడటానికి కూడా రాలేదు. మా మొహాలు చూడటానికి కానీ అసలు ఆయన ఎలా బాధపడుతున్నారు, ఎందుకు, ఏంటనేది ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని పరామర్శించిన వాళ్ళే లేరండి. అప్పుడు అసలు లేరు. ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే మరణం పొరపాటున ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాడు. మరి ఇన్ని వందల రోజులు చేసిన అమరావతి రైతులు చూడటానికి మాత్రం రాలేదండి. ఒక్క రోజు కూడా రాలేదు. కనీసం ఎలా ఉన్నారు ఏంటనేది కూడా రాలేదు. మాకు చెప్పడం అయితే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మేము అన్ని ఇక్కడే రాజధాని ఉంటుంది మీకు అని హామీ ఇస్తున్నాము అంటేనే చాలా మంది నమ్మి ఓట్లు వేశారు. కానీ నమ్మించి మోసం చేశాడండి. మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేశాడు. అవును, భూములు ఇచ్చాము. అవును, చేశారండి. చాలా మంది ప్రాణత్యాగం చేశారు దానికోసం. అందుకని ఇప్పుడు మాకు మంచి జరగబోతుంది. ఇప్పుడు మంచి జరిగిద్దని మేము ఆశిస్తున్నాం అండి. ఇప్పుడు బాగుండిద్దండి. మాకు
పిల్లల భవిష్యత్తు అయినా ఇప్పుడు మా ఫ్యూచర్ బాగుందని మేము బాగుండాలని కూడా కలగంటున్నాము. అందుకని ఇదంతా చేస్తున్నాము. ఇప్పటి నుంచి మా భవిష్యత్తు మారిద్ది. అమరావతి చూస్తా ఉంటే ఇంకొరం చూసేట్టుగా ఉన్నాను. నేను తమ్మలపల్లి అంటే వచ్చిన తమ్మలపల్లి అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి అంటే వచ్చిన అమరావతి చూస్తా ఉంటే ఇంకొరం చూస్తాము అనిపిస్తాను. అదే అమరావతి ఏంటి పాలేకపోతానా తమ్మలపల్లికే పాలేకపోతాను ఏనే ఉండిపోదాం అనిపిస్తుంది. నా అభివృద్ధి చూసి నేను ఎప్పుడో నా ఓటు వచ్చినప్పుడు అంటే 30 ఏళ్ళు అవుతుంది. నీ తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సరే మాయ మాట చెప్పాడు, నాకు ఒక అదే వాళ్ళ ఆయన నమ్మారు, జనాలు కూడా నమ్మారు. మరి ఆయన ఏది చేయకపోవడానికి అదే సార్ తమ్మల వాళ్ళు వాళ్ళ ఆయన చూసి అభివృద్ధి చూసి వేసినాడు ఓటు. ఇప్పుడు వాళ్ళ ఆయన చూసి 5 ఏళ్ళు చూసి వేసినాడు. అంతా భలే ఇబ్బంది పెట్టించినాడు ప్రజలకు. పెట్టించి కూడా ఏం సార్ ఇంకా మంచిగా చేసేది. అమరావతి 3 రాజధాని కట్టకనే పయ్యా 3 రాజధానులు అమరావతి నాశనం చేసేసా. ఇప్పుడు అమరావతి మన చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఏమైపోవాలా? మన భవిష్యత్తు పిల్లలు ఏడికి వెళ్ళిపోయి ఉన్నారు. యా రాష్ట్రానికి పోయినా మన భవిష్యత్తు లేదు. దాన్ని ఎట్ట పరిస్థితి అని చూసే సార్. చంద్రబాబు గారు వచ్చాక ఎలా ఉందన్న పరిస్థితి ఎలా ఉంది? ఆ చంద్రబాబు వచ్చి నాకు అమరావతి ఇసుపెట్టి బాగాలేకపోతాను. అమరావతి ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేస్తానంటే అట్లా చేస్తానంటే నాకే తమ్మలపల్లి ఇసుపెట్టి వేసి ఇంటికి వచ్చేస్తాను అనిపిస్తుంది. భవిష్యత్తు కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళు పెట్టి ఎన్నో కంపెనీలు వచ్చేసారి సార్. పిల్లలు ఉండే పరిస్థితి నాకుండే పిల్లలు అందరూ నా గురించి అందరూ బాగుపడాలా. మనం ఒకరే చెరిపి చూసుకోడు. అందరూ పిల్లల భవిష్యత్తు చూడాలా. ఆలోచన చేయలేకపోతున్నాను. వాళ్ళ ఆయనలో లేదు సార్ చేయలేదు సార్. అదే సార్ ఆకాశం 7 ఇది అమరావతి ఇంప్రూవ్ చేసేసి చాలు సార్. అంతా బాగుపడతారు.